ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకున్నాము, అల్లము, తెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, 2 ఇలాచి, 2 చిన్న దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని టమాటాలు 2 ఉల్లిపాయలు వేసుకొని అన్నీ వేసుకొని మిక్సీ చేసుకుంటాము. మిక్సీ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, చేపలు ఎగురు కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. కొంచెం వేసుకొని అందులో ఇప్పుడు ఇవన్నీ వేసి వీటిని వేపుతాం అనమాట. బాగా పచ్చివాసన అంతా పోయి అవి ఆయిల్ పైకి తేలినంత వరకు వేపుతాము. వేపిన తర్వాత చేపలు అందులో వేసుకుంటాం. వేసుకుని కొద్దిసేపు చేపలు వేపిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు అనేది పోసుకుంటాం. పోసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు అది చెప్పే కదా మమ్మీ, అదంతా మీరు లైవ్లో ఒకసారి చూసేయండి. ఇదిగోండి, మేమైతే రెడీగా చేపలు పెట్టుకుని ఉన్నాం. అక్కడ మా మమ్మీ అయితే పులుసు చేస్తుంది. చెప్పినట్టే చెయ్యండి, లేకపోతే మీ పులుసు కాస్త మామిడి పులుసు అయిపోగలదు. ఆల్రెడీ చేపల్లో వేసుంటారు కాబట్టి కొంచెం వేసుకోండి. మీకు వద్దంటే, మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఒక 1 స్పూన్ అలాగే వేసుకోండి. దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకోండి. మీకు నచ్చితే సాల్ట్ తర్వాత వేసుకోండి. నచ్చడం అని చేయట్లేదు, సాల్ట్ వేసుకోవాలి, కాకపోతే కొంచెం పైన తర్వాత వేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత సాల్ట్ ఎక్కువ కావాలా లేకపోతే తక్కువ కావాలా వేసుకోండి. మేమైతే ఇప్పుడు వేసాం కదా, సేమ్ అలాగే వేసుకోండి. గైస్, ఇప్పుడు మీరు చెప్పినట్టే చూసారా, లైవ్లో మీకు చూపిస్తున్నాం. కళాయిలో వేసుకొని ఎలా చెయ్యాలో. అవును, మీకు మర్చిపోయాను, నీసు కళాయిలో వేసుకోండి. నార్మల్ కళాయిలో అయితే నీసు అంటే స్మెల్ వస్తుంది. నాన్ వెజ్ మంచిగా కలుపుకోండి. అలాగంటే అలా కాదు, చుట్టూ మంచిగా కలిసేలా కలుపుకోండి. ఇంకా చూసేయండి, లైవ్లో పెడుతున్నా, ఎక్కడ వీడియో పాజ్ చేయకుండా చూడండి. చూసారు కదా ఎలాగొచ్చిందో. ఆయిల్ అలా పైకి తేలినప్పుడు కాస్త కలుపుకోండి. మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి. మొబైల్లో అయితే మీకు స్మెల్ రాదు, కానీ బయట అయితే బాగా వెళ్ళొస్తుంది. ఇది జోక్, అది కామెడీ. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా, ఈ చేపలు ఇంట్లో ఒక్కొక్కటి చూస్తున్నట్టు వేసుకోండి ఫుల్గా. మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇంకాస్త కారము, ఉప్పు వేసుకోండి. ఇలా కొంచెం కలపాలి. ఇప్పుడు అలా చూసారా, మా మమ్మీ చెప్తున్నట్టు అలా కలపండి. మా మమ్మీ ఎలాగైతే కలుపుతుందో అలాగే కొంచెం, అప్పుడు మీకు మంచిగా వస్తుంది మీ చేపల పులుసు. అయితే మాకైతే అదిరిపోయినట్టు వస్తుంది అని మేము అనుకుంటున్నాం. అనుకోవడం ఏంటి, అదిరిపోయినట్టు వస్తుంది చూడండి. ఇప్పుడు వరకు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎవరికైనా మీకు నచ్చితే షేర్ చేసుకొని ఉంచుకోండి. మీ నెక్స్ట్ మళ్ళీ చేపల పులుసు చేసినప్పుడు నాకు వస్తుంది. మిగతా అయిపోయిందా అమ్మ అంతా? ఇప్పుడు చేపల పులుసు చింతపండు పులుసు పోసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. వెయిట్ చేయరు కొద్దిసేపు. మీకు అంతసేపు వెయిట్ చేయించలేండి. అక్కడ ఇంతలో కలుపుకున్న తర్వాత అది చూపించినప్పుడు చూసారా ఎంత బాగా కలుపుకుంటున్నామో, ఎంత బాగా స్మెల్ వస్తుంది చూసారా.
చూసారా చేపలు ఎంత బాగా ఉన్నాయి. ఒకసారి నేను కూడా కలుపుతాను. పడుకోవాలి. ఇట్స్ ఓకే. చూడండి నాకు కలపడం రాలే, మా మమ్మీ కలుపుతుంది. ఫర్ యువర్ బెటర్ ఎక్స్పీరియన్స్ కాస్త జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఆ వేగుతున్న చేపల్ని చూసారా ఎంత బాగా ఉందో. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇందాకలా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి, దాని తర్వాత లో ఫ్లేమ్లో తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వేపుకోండి. ఇప్పుడు మా మమ్మీ అయితే దాంట్లో చింతపండు పులుసు వేయబోతుంది. చూసారా ఎంత బాగా వేస్తుందో. ఆ మిగిలింది సైడ్కి మీరు ఒకసారి పిండుకొని మిగతాది మీరు చేసిన దాంట్లోనే మళ్ళీ వేసేయండి. అది చూసారా ఇంతసేపు మరుగుతున్నది, ఒక్కసారి చల్లగా అయిపోయింది. చల్లగా వేడిగానే ఉంది, ఏ సౌండ్ రాకుండా ప్రశాంతంగా ఉంది. మీకు ఇంకా వాటర్ వేసుకోవాలి అనిపిస్తే వాటర్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మాకైతే ఇంత వాటర్ కావాలి. ఆ వాటర్ చింతపండు పులుసు అవన్నీ కలిపి వేసేస్తాం. ఒకసారి చూడండి మీరే, ఫర్ యువర్ బెటర్ ఎక్స్పీరియన్స్. పచ్చిమిర్చి ఇప్పుడు దీంతో ఒకసారి అండి పచ్చిమిర్చి మా మమ్మీ తెమ్మంది, దీంతో ఏదో చేస్తుందంట, అంటే దాంట్లో వేయడానికే. ఇదండి మా మమ్మీ అయితే వాటర్ వేసింది. ఇప్పుడు పచ్చిమిర్చి దేనికో చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఇదండి ఇప్పుడు నేను అక్కడ పెట్టుకున్నాను కదా, అవైతే 3 పచ్చిమిర్చీలు తీసుకోండి. 3 పచ్చిమిర్చీలు తీసుకోండి. ఇప్పుడు వాటిని అయితే కట్ చేసుకోండి. ఇదండి నాకైతే దొరికింది. ఇప్పుడు నేను మధ్యలో కట్ చేస్తున్నా. అమ్మ ఒకసారి రావా, ఒకసారి వచ్చి చూడు. ఎలాగే కట్ చేస్తానా, ఎలాగే కట్ చేయాలా, స్ట్రైట్గా. ఇదండి ఇలాగంట పెట్టి స్ట్రైట్ కట్ చేసుకోండి. నాకు కట్ చేయడం చూడండి. మా మమ్మీ అయితే పైనుంచి స్ట్రైట్ పెట్టి కట్ చేస్తాను. నెక్స్ట్ నేనే కట్ చేస్తాను. ఇదండి చూసారా స్ట్రైట్ పెట్టి ఇంత ఇలా కిందకి వెళ్ళిన తర్వాత మీకు కట్ చేయడం రాకపోతే నాకు కామెంట్స్ పెట్టండి ఎలా కట్ చేయాలి. చూసారా ఇలా కట్ చేసుకోండి. ఇది చూసారా. ఇప్పుడు వీటిని వేసేసుకుందామా. ఇప్పుడు నేను కట్ చేశాను కదా, అవి డైరెక్ట్ తెచ్చి నేను మా